హాయ్ ఎవరివన్, నేనైతే ఇప్పుడు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నానండి. అదేమిటో కాదు, కజ్జికాయలు. కజ్జికాయ అనుకోకండి, ఇది స్వీట్ కజ్జికాయ అయితే కాదు. ఇది వచ్చి మన మ్యాగీతో చేసిన కజ్జికాయ అండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇందులోకి మనం కెచప్ కానీ మైనీస్ ఉంటే మైనీస్ కానీ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అంత టేస్ట్గా ఉందండి. ఇది మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకోండి. అంత చక్కగా అంత బాగుంటుంది. అసలు ఈ రెసిపీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్స్. నేను వచ్చి ఇప్పి ప్యాకెట్ తీసుకున్నానండి. 10 రూపీస్ ఇప్పి ప్యాకెట్ వచ్చి నేను 3 తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేసేసుకొని బాగా కొంచెం మగ్గితే చాలండి. గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ మగ్గేటప్పటికి మళ్ళీ టమోటాస్ కూడా ఒక టమోటా కట్ చేసుకున్నాను. టమోటో కూడా మగ్గిన తర్వాతే అందులోకి మళ్ళీ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా హెల్దీగా మనము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను, లేదు ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ అన్నమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లా మొత్తం వేసుకొని ఒక ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకోవలేదు, ఎందుకంటే మనకి మ్యాగీ ఇప్పి మసాలాలోనే మనకి కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ యూజ్ చేసుకుంటే అది ఉప్పగా ఉంటుంది. ఇలా కొంచెం యాడ్ చేసుకుంటే చాలండి. ఇంక ఇలా మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాక అందులోని ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మొత్తం నాకు 4 గ్లాసెస్ వాటర్ అయితే పడింది. ఇలా వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇప్పి కూడా వేసేసుకొని, ఇప్పి అయితే నేను చిన్నగా మ్యాష్ చేసేసుకున్నాను. ఎందుకంటే పెద్దగా ఉంటే మనం స్టఫింగ్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని మొత్తం చిన్నగా చేసేసాను. ఇది మ్యాగీ ఇప్పి మసాలా అండి. ఇలా మొత్తం మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత వేసుకున్నామంటే 2 మినిట్స్లో మనకి ఇప్పి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పి రెడీ అయిపోయేటప్పటికి నేను ఇంకొంచెం మైదా పిండి తీసుకొని మైదా పిండి కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంక ఇలా మనకి ఇప్పి అనేది బాగా కుక్ అవ్వాలి. ఇది కుక్ అయ్యేటానికి కొంచెం మనం అదే ఇప్పి మసాలా ఉంది కదండి, ఇప్పి మసాలా కూడా వేసేసి ఒకేసారి కలిపేయండి. మంచిగా కుక్ అయిపోతుంది. ఇంక ఇలా కుక్ అయ్యేటప్పటికి ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇప్పి అనేది. మనం కొంచెం హెవీ అదే ఒక రొంద వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, ఇంకొంచెం టైం అయితే పడుతుంది. ఇంక ఇలా మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పి అనేది రెడీ అయిపోయింది. ఇలా కొంచెం వాటర్ ఉండగానే దించేసుకోండి, ఎందుకంటే అది వాటర్ అంతా పీల్చేసుకుంటుంది. మనం స్టఫింగ్ పెట్టే టయానికి కరెక్ట్గా టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. మీకు ఈ రెసిపీకి ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఈ రెసిపీ ఆల్మోస్ట్ చాలా ఓకే అనిపించింది. పిండి ముద్దలు అయితే కొంచెం చిన్నగా తీసుకోండి, మరి పెద్దవి అయితే ఇంక ఇలా చపాతీ లాగా రోల్ చేసేసుకొని మన ఇప్పి ఏదైతే ఉందో దాన్ని నేను ఫోర్క్తో తీసుకొని పెట్టేశాను. ఇలా మొత్తం ఇప్పి అనేది ఎక్కువ స్టఫింగ్కి పెట్టుకున్నానండి. పెట్టుకొని క్లోజ్ చేసేసాను. ఇంకా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని రోల్ చేసుకొని నేనే పెట్టుకున్నాను. ఇంక ఇలా మొత్తం కరెక్ట్గా అంతా హ్యాండ్తోనే అది ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఆల్మోస్ట్ మనం ఒక్క కజ్జికాయ లాగా అయితే మీకు చూపించాను. మీరు అన్నీ ఇలాగే చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకేం లేదండి, మనం సర్వ్ చేసుకునేది సేమ్ ఇప్పుడు ఏదైతే నేను ప్రాసెస్ చెప్పానో అట్లాగే మీరు ఇప్పితో ఏమైనా వెరైటీస్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మన ఇప్పి కజ్జికాయలు అనేటివి రెడీ అయిపోయాయండి. మా పిల్లలకు కూడా చాలా టేస్ట్గా అనిపించింది. ఏం లేదండి, క్విక్గా రెడీ అయిపోతుంది. ఎంత హెల్తీగా ఉంటుందో మనం తొందరగా రెడీ చేసేసుకోవచ్చు. మంచి స్నాక్ రెసిపీ అని చెప్పచ్చు, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా అయితే మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.